ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో ఈ పిప్పని నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు విడిగేసుకోండి, మా అక్క నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యుల వారి పద్మపాదుల్లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనీశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువలన ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపం తామాద్యం విద్యాం తదేమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులనిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్లలు వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకు ఇప్పుడు నేను చాలా బాలకుమారుడినండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవా పంతులు అంటే నా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ కొట్టుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా అని. ఇక ఏలినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు, ఒకరికి మెడ తీసేస్తాడు, ఒకరికి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు, ఈ అర్ధాష్టమ అష్టమ శనులు ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్నవాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా.
మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్లాగా తయారు చేశారు. అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేము, తండ్రులకు తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దుద్దేస్తారా? చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి. తీసేస్తారు. పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎవ్వడైనా సరే ఫోన్ చేసినా, ఎవ్వడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు. స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు, మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేశారు. వెళ్ళండి చంక నాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులందరూ కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేదా నువ్వు అంత పతివ్రతగా కాపురాలు చేస్తారా మీరు? మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నాకు కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా వదిలేసా, జాగ్రత్త. ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మరణ కపాలమాల చూసాను, ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం, ఓం క్లీం 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 ఓం హ్రీం 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 దక్షిణేకాలికి క్లీం 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 స్వాహ. పోతావు నాకు కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్లు, వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. మనకి మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అధికంగా జరుగుతున్నాయి. అందువల్ల కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. ఆ కోర్టులో ఇంకా జడ్జిమెంట్స్ అనేటటువంటివి ఇంకా రాలేదనమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అధికంగా మాటల వల్ల సంపాదన, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం కంటే కూడా ఆదాయం బ్రహ్మాండంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. అండ్ ఇల్లు కొన్నారు, స్థలాలు కొన్నారు, అండ్ వాటికి ఈఎంఐలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు కట్టుకుంటూ వస్తున్నారు. బంధువులు అందరినీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. ఆడవాళ్ళు అయితే పాపం అత్తగారికి, మామగారికి, అందరికి, ఆడపడుచులకి అందరికి కూడా మేము చేసుకుంటూ వచ్చామండి ఈ సంసారాలు. కానీ మాకు ఏం రికగ్నిషన్ ఉందండి, మమ్మల్ని ఏం సంప్రదించి వీళ్ళంతా కూడా చేస్తున్నారు అనేటటువంటి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే భర్తలు పరస్త్రీల వ్యామోహంలో పడ్డారు కొంతమంది అనేటటువంటి బెంగ కూడా వీళ్ళకి చాలా మందికి ఉంది. ఏమంటే మా భర్తలు మమ్మల్ని చూడలేదండి, మరి మా వేరే అమ్మాయి మోజులో ఉన్నారండి అని బాధపడేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ వెళ్తారు. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది ఉంటుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు అందరికీ కూడా ఏమవుతాయంటే మీకు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పోర్లో హెల్ప్ చేద్దాం కదా అని చెప్పేసి సంతకాలు పెడతారు అందరికీ కూడా.
సంతకాలు పెడితే మీకు ఏమవుతుందండి? ఆ సంతకాలన్నీ అవన్నీ ప్రమాదంగా పరిణమించి మీ అందరికీ కూడా ఇవి పనులు జరగవు. వాళ్ళంతా ఎగ్గొడితే మిమ్మల్ని పట్టుకుంటారనమాట. ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఎన్నో ఒడిదుడుకులు చేసుకుంటూ జీవితాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్డ్. ఇంతకు ముందు ప్రమోషన్స్ వస్తాయని నేను చెప్పాను, చక్కగా అందరికీ ప్రమోషన్స్ వచ్చాయి. మీకే కాదు ప్రమోషన్స్, మీ హస్బెండ్స్ వేరే స్టేట్స్లో ఉంటూ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఢిల్లీ వెళ్ళక్కర్లేకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా వీళ్ళకి చక్కగా మాట వింటూ ఎక్కడో పరాయి దేశాలకు వెళ్ళి పంపించాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ చదివించండి అంటే ఇక్కడ చదివిస్తే బ్రహ్మాండంగా చదువు వచ్చింది, డిసిప్లిన్ వచ్చింది, పిల్లల కళ్ళ ముందు ముందు ఉన్నారండి అని చాలా సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మకర రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల శత్రువులపై ఆధిపత్యం మీరు సాధిస్తారు. అండ్ ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. శత్రువులు మిమ్మల్ని చూసి పారిపోతారు. ఫైనాన్షియల్ స్పెక్యులేషన్ షేర్స్ లో మీరు విజయాలు సాధిస్తారు. అలా అని ఆడమని చెప్పి నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. లాటరీస్ లాంటివన్నీ కూడా నాన్ సెన్స్ అవన్నీ. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ కొత్త కొత్త వ్యాపారాలు పెట్టమని బంధువులు అందరూ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ అవి ట్రెడిషనల్ బిజినెసెస్ అయి ఉండాలి. అది హోటళ్ళు, బట్టల షాపులు, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, మీరు ఎంతో ఎత్తుకి ఎదగడము, పెళ్లిళ్ళు అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. అండ్ మీరు వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు మోడర్న్ సైన్స్ను ఉపయోగించుకోవాలా, నాసా లైవ్ రిపోర్ట్స్ను ఉపయోగిస్తూ చక్కగా దాంతో నేను ఈ యొక్క మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని అన్నింటిని బ్లెండ్ చేసి చెప్తాను. సో ఇది అమెరికాలో ఉన్నటువంటి మా ఆఫీస్ నుంచి మనకి ఇక్కడ ఏమవుతుందంటే కేవలం నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము చెప్తున్నది వ్యాపార దృక్పథం కాదు. కాబట్టి మనం పరిహారాలు కూడా మీరేం చేయాలంటే తారా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేయండి, అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని చేసుకోండి. చక్కగా రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోయండి 108 సార్లు. 108 బిందులు పోయాలి మీరు శనివారం నాడు. ఈ విధంగా ప్రదక్షిణాలు కాదండి, బిందులు నీళ్లు పోయండి, బిందు ఒళ్ళు వంచాలి. ఈ విధంగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.